చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బంజారాహిల్స్లో వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. ఓ హోటల్లో గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం నడిపిస్తున్నారు. విదేశీ అమ్మాయిలను కూడా తీసుకొచ్చి ఈ వ్యభిచార రొంపిలోకి దించుతున్నారు. అమ్మాయిలతో పాటు నిర్వాహకుల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఒక హోటల్లో వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. బంజారాహిల్స్లో ఆర్-ఇన్ అనే ఒక హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని చెప్పి ఒక పక్కా సమాచారం పోలీసులకు అందడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడికి వెళ్ళారు, సోదాలు చేశారు. విదేశీయులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అందులో పట్టుబడ్డారు. విదేశాలకు సంబంధించిన కొంతమంది అమ్మాయిల్ని ఈ వ్యభిచార రొంపిలోకి దించి గుట్టు చప్పుడు కాకుండా దీన్ని నడిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. విదేశీ అమ్మాయిలతో పాటు నిర్వాహకులను కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్-ఇన్ ఈ హోటల్లో 2 గదులని నిర్వాహకుడు షరీఫ్ అక్కడ అద్దెకు తీసుకొని విదేశీ అమ్మాయిలను కూడా తీసుకొచ్చి ఇక్కడ ఎవ్వరికీ తెలియకుండా గుట్టు చప్పుడుగా ఇక్కడ వ్యభిచారం చేస్తున్నట్టుగా సమాచారం అందింది పోలీసులకి. అయితే ఈ షరీఫ్ అనేటువంటి వ్యక్తి ఎప్పటి నుంచి ఈ విధంగా వ్యభిచారం నడిపిస్తూ ఉన్నాడు, వ్యభిచార కేంద్రాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అతను ఫోన్ డేటాను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఇతనికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరిని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొస్తా ఉన్నాడు, అమ్మాయిలతో ఏ విధంగా పరిచయం ఏర్పడింది. ఎందుకంటే విదేశీ అమ్మాయిలతో కూడా ఎవరికి అనుమానం రాకుండా వ్యభిచారం దందా నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉజ్బెకిస్తాన్కి సంబంధించినటువంటి అమ్మాయిలు ఉన్నారు, ఇంకా ఇతర దేశాలకు సంబంధించిన అమ్మాయిలు కూడా ఉన్నట్టుగా పోలీసులకి సమాచారం వచ్చింది. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని షరీఫ్ ఒక్కడే నడిపిస్తున్నాడా, లేకపోతే ఒక ముఠాగా ఏర్పడి ఎవరైనా ఇతని వెనకాల ఇంకొక పెద్ద హస్తం ఉందా, ఇవన్నీ కూడా కూపీ లాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆర్-ఇన్ అనే ఒక హోటల్లో 2 గదులు అద్దెకు తీసుకుని ఏ విధంగా దీన్ని కొన్ని సంవత్సరాలుగా నడిపిస్తున్నట్టు తెలుస్తుంది. కొన్నిసార్లు ప్లేసెస్ కూడా మార్చేస్తాడు. ఈ నెలలో ఈ హోటల్లో దందా చేస్తే మరొక నెలలో ఇంకొక హోటల్లో, అంటే హోటల్స్ మార్చడం, ప్లేసులు మార్చడం, తర్వాత అమ్మాయిలను మార్చడం, ఈ విధంగా ఎవ్వరికీ అనుమానం రాకుండా తన ఫోన్ నెంబర్లు కూడా మార్చుకుంటూ ఈ విధంగా నడిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. పక్కా సమాచారంతో షరీఫ్ అనేటువంటి వ్యక్తి ఏ విధంగా ఈ దందా నడిపిస్తున్నాడో పూర్తి సమాచారం తెలుసుకున్న వెంటనే ఆ హోటల్కి వెళ్ళి సోదాలు చేస్తే మొత్తం గుట్టు కూడా రట్టయినటువంటి పరిస్థితుంది. 7 బిడ్డలు ఎవరైతే ఈ వ్యాపారంలో భాగంగా షరీఫ్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా వచ్చారో వ్యభిచారం చేయటం కోసం, ఆ విటులను కూడా 7గురిని అరెస్ట్ చేశారు. 3 యువతులను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఆ 3 యువతులు కూడా విదేశాలకు సంబంధించిన వాళ్ళు అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో పోలీసులు షరీఫ్కి సంబంధించి పూర్తి సమాచారం సేకరిస్తూ ఉన్నారు. గతంలో ఇతను ఏం చేసేవాడు, ఇతని వెనకాల ఎవరున్నారు, విదేశీ అమ్మాయిల్ని తీసుకొచ్చే దాంట్లో భాగంగా ఎవరు సహకరిస్తున్నారు, అసలు ఆ హోటల్ యజమానికి వీళ్ళు ఏం చెప్పారు, హోటల్ నిర్వాహకులకు కూడా ఇందులో ఏమైనా భాగస్వామ్యం ఉందా, వీటన్నిటిని కూడా పూర్తిగా కూపీ లాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.